ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం జరిగింది. గత 19 నెలల ప్రభుత్వ పాలన, పథకాల అమలు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గడిచిన 9 నెలల్లో రాష్ట్రాన్ని అగాధం అంధకారం నుంచి బయటపడేశామని, కుప్పకూలిన వ్యవస్థను తిరిగి గాడిన పెట్టగలిగామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే తొలి ప్రాధాన్యతని సీఎం స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల సూపర్ హిట్ అయ్యాయంటూ ముఖ్యమంత్రి తెలిపారు. తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాల్లో ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళల మొబిలిటీ పెరిగిందని, ఇప్పటి వరకు 4.929 కోట్ల మంది ఉచిత ప్రయాణాలు నమోదైనట్లు తెలిపారు చంద్రబాబు. దీనివల్ల ప్రస్తుతం ఉన్న బస్సుల ఆక్యుపెన్సీ కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 6,310 కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందించామని తెలిపారు. వీటితో పాటుగా దీపం 2.0 ద్వారా 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా 58,000 కోట్ల రూపాయలు ఆర్థిక చేయూతను అందించినట్లు వెల్లడించారు. రైతు ఆత్మహత్యలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఒకవేళ దురదృష్టవశాత్తు ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే ఆ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, డిమాండ్కు అనుగుణంగానే పంటలు పండించేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.